తెలంగాణలో 2028లో జరిగే సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు ఎంపీ లక్ష్మణ్. ప్రధాని మోదీ నాయకత్వం పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగినందువల్లే దేశంలో 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పడి 2028లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్న ఎంపీ లక్ష్మణ్తో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. 2028లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ అన్ని రకాల ప్రణాళికలు అయితే రచిస్తూ ఉంది. రాజ్యసభ సభ్యులైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇవాళ ఏంటి సార్ వాస్తవంగా తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి సార్, ఎలా ఉంది? నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంట్ వరకు ప్రజలు మోదీ గారి పట్ల ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసంతో వారిని పదే పదే గెలిపిస్తున్నారు. మూడవసారి వరుస క్రమంలో ప్రధానమంత్రి కావడము ఈ దేశంలో ఒక చరిత్ర. అది వారు చేస్తున్నటువంటి అభివృద్ధి, అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, పేదల సంక్షేమ పథకాలు నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా పేదవాడికి అందజేయడంలో సఫలీకృతమైనటువంటి మోదీ గారిని ఆదరిస్తూ ఉన్నారు. వారి నాయకత్వంలో దేశంలో 22 రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో కొనసాగుతున్నాయి. తెలంగాణలో కూడా బీజేపీ పాలన చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తాను. ఎందుకంటే తెలంగాణలో 2 పార్టీలను చూశారు. తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద మొదట అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్గా మారినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కేవలం వారి కుటుంబ ప్రయోజనాల కోసం మొత్తం తెలంగాణను భ్రష్టు పట్టించి తెలంగాణ సంపద అంతా దోచుకొని తెలంగాణ అంతా కూడా ఏ రకంగా అప్రతిష్ట పాలు చేశారు. ప్రజలు ఆవేశంతో, ఆక్రోశంతో బీఆర్ఎస్ని ఓడించాలనే ఒక కక్షతో ఆ రోజు కాంగ్రెస్కు ఓటేశారు. కాంగ్రెస్ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు, 66 హామీలు నమ్మి ప్రజలు మోసపోయారు. 2 సంవత్సరాలతో కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పెద్దగా తేడా లేదు. పెనం నుంచి పోయి పొయ్యిల పడ్డట్టుగా ప్రజలు బాధపడుతున్నారు. వారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా రాజకీయంగా ఎదురుదాడి చేయడం. ప్రజలు అన్ని పార్టీలను చూసాం. మోదీ గారి బీజేపీ పాలన తెలంగాణలో అవసరం, కుటుంబ రహిత పాలన. ఆ రోజేమో కేసీఆర్ పాలనలో వారి కుటుంబం మొత్తం తెలంగాణ సంపదను దోచుకుంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నటువంటి నెహ్రూ గాంధీ కూటం కోసం వారు తెలంగాణ సంపదను దోచిపెడతా ఉన్నారు. భవిష్యత్తులో ఉద్యమాలు చేపట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆలోచన, ఆకాంక్షలకు అనుగుణంగా అధికారమే లక్ష్యంగా, అధికారం అనుభవించడానికి కోసం కాదు, తెలంగాణ ప్రజలు సేవ చేయడానికి, తెలంగాణ పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి, తెలంగాణ సంపద దోపిడీ గురి కాకుండా ఉండేదానికి ఇవాళ ఏ నిధులు, నియామకాలు, నీళ్లు అంశం మీద తెలంగాణ సాధించుకున్నామో ఆ 3ను మరి అక్షరాల అమలు చేసే నమ్మకం మోదీ గారి పట్ల ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఈ తెలంగాణలో మీరేమో మోదీ గారి పాలన పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటున్నారు. విపక్షాలేమో ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల ఇట్లా రాజకీయాలు అంటే అధికారంలోకి వస్తున్నారు, కానీ నిజంగా ప్రజలు ఆదరించడం లేదనే భావన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? విపక్షాలు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఆడలేక మధ్యలో ఊడనట్టు. వాళ్ళు గెలిస్తేనేమో ప్రజల తీర్పు. ఇవాళ కేరళలో గెలిచారు, గతంలో తెలంగాణలో గెలిచారు, హిమాచల్లో గెలిచారు. ఇవన్నీ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారా? ఓడిపోతే సాకులు ఎతుకుతున్నారు. అంటే మోదీ గారికి ఇవాళ భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా వారికి పెరుగుతున్న ఆదరణ, ఒక్కొక్క దేశాధినేత వారిని ఒక గ్లోబల్ హీరోగా, మా అధినేతగా వాళ్ళ పాదాభివందనం చేస్తూ ఉన్నారంటే వారి నాయకత్వం ఏ స్థాయికి ఎదిగిందో మీరు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంలో వరుస క్రమంలో 3 సార్లు కాంగ్రెస్ ఓటమి చవి చూసింది. కాబట్టి దిక్కుతోచని పరిస్థితిలో బీజేపీని గెలుపును ఆస్వాదించుకోలేక ప్రజాస్వామ్యంలో 140 కోట్ల ప్రజల తీర్పును వారు ఆ రకంగా ఏలన చేస్తున్నారు. అంటే ప్రజలను అవమానపరచడమే. ప్రజలు ఇచ్చిన తీర్పును వారు కాదంటున్నారంటే ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద నమ్మకం లేకనే ఈ రకంగా వారు చవకబారు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఓకే సార్, ఇవాళ బీజేపీ వ్యవహరిస్తున్న విధానం పట్ల అంటే ప్రాంతీయ పార్టీల్లో చీలికలు తేవడం, వాటిని బీజేపీకి బి టీమ్గా ప్రోత్సహించడం ఎంతవరకు సబబుగా చూడాలి, ఎలా భావించాలి వీటిని? అంటే తెలంగాణలో ఇవాళ కవితని బీఆర్ఎస్ చీల్చి దానికి వెనక బీజేపీ ఉందని చెప్పి వాదన వస్తుంది, ఎంతవరకు నిజం?
వాళ్ళ విమర్శల్లో వాదులు ఏమాత్రం పసలేదు. ప్రాంతీయ పార్టీలు వాళ్ళ నాయకత్వం, అధినాయకత్వం వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, ఆ సంపద అంతా దోచుకుంటున్నారని చెప్పి అన్ని ప్రాంతీయ పార్టీలు దాదాపుగా ఇవాళ మీరు చూడండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీ వాళ్ళ చెల్లి తిరుగుబాటు చేసింది. అక్కడ కేసీఆర్ వాళ్ళ కుటుంబం కోసం పాటుపడితే వాళ్ళ కూతురు తిరుగుబాటు చేసింది. సమాజ్వాదీ పార్టీ ఒక కుటుంబం కోసమే, అఖిలేష్ యాదవ్ కుటుంబం కోసమే. వాళ్ళ ఏ ప్రాంతీయ పార్టీ, డిఎంకే ఎవరి కోసం పనిచేస్తారు, స్టాలిన్, ఉదయనిధి కోసం. ఆ రకంగా పుత్ర ప్రేమ లేకపోతే వాళ్ళ వారసత్వ రాజకీయాల కోసం ఈ రకంగా రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రాల మట్ల కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా వారికి అభిమానం లేదు, గౌరవం లేదు, అభివృద్ధి చేయాలని తలంపు లేదు. వాళ్ళు అభివృద్ధి కావాలని, వాళ్ళ కుటుంబ సభ్యులు అభివృద్ధి చెందితే అది రాష్ట్రం బాగుపడ్డదిగా భావిస్తారు. కాబట్టి తిరుగుబాటు చేస్తున్నారు ఆ పార్టీలు. దానికి బీజేపీకి సంబంధం లేదు. బీజేపీ ప్రజల మీద విశ్వాసంతోనే ప్రజాస్వామిక వ్యవస్థలో భాగంగా ఎన్నికల ప్రక్రియనే ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నది ఇవాళ మోదీ గారు. ఇది ముఖ్యంగా అంటే ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా ఇవాళ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమి ఏర్పాటు చేసి అధికారులకు వస్తామని చెప్పి కూడా స్పష్టం చేస్తున్నారు. విడుదల రామకృష్ణ, రవి ప్రైమ్, తిరుపతి నుంచి.